పార్ట్ 1 చూసాం కదా, ఎయిర్ అండ్ డోస్. మీకు చాలా ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా నేర్పించాను కదా, ఎయిర్ అనేది ఎలా ప్రజెంట్ అయి ఉంటుంది అనేసి. సైన్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, వెన్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్, అంతే కదా. ఏదైతే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం. ఓకే అండి, వెల్కమ్ టు పార్ట్ 2 మీ అందరికీ. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఎయిర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 26 వాల్యూమ్ 1 కోర్స్ బుక్ అండి, ఈవీఎస్ 26 పేజ్ నెంబర్. టేక్ 2 బర్నింగ్ క్యాండిల్స్ ఆఫ్ సేమ్ టైప్. ఒకసారి నేను బర్నింగ్ క్యాండిల్స్ ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీకు చేసి చూపిస్తాను, క్యాండిల్స్ తెచ్చి. జస్ట్ ఎ మినిట్. ఓకే చిల్డ్రన్, ఏం చేయాలి? టేక్ 2 బర్నింగ్ క్యాండిల్స్ ఆఫ్ ద సేమ్ టైప్. నా దగ్గర క్యాండిల్స్ లేవండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే అండి, మీరైతే క్యాండిల్స్లోనే ట్రై చేయండి, ట్రై చేయాలనుకున్న వాళ్ళు. బట్ నేనైతే ఇప్పుడు నాకు క్యాండిల్స్ అవైలబుల్లో లేదు కాబట్టి ఇలాగ ప్రమిదలతో చేస్తున్నాను. ఓకేనా? సేమ్ సైజు సేమ్ షేప్ ఉన్న ఏం చేయాలి? బర్నింగ్ క్యాండిల్స్. వీటిని ఏం చేయాలి? లైట్ అప్ చేయాలి. Put them on the table in your room. Cover the burning candle with a inverted glass tumbler. Observe what happens. ఈ రెండింటినీ కూడా ఏం చేయాలి? వీటిలో ఒకదాన్ని ఏం చేయాలి? బర్న్ చేయాలన్నమాట. ఈ రెండింటినీ కూడా మనం బర్న్ చేస్తాం కదా, అంటే లైట్ అప్ చేస్తాం కదా. ఇప్పుడు నేను లైట్ అప్ చేసి కూడా మీకు చూపిస్తాను ఎలా అని. ఓకే స్టూడెంట్స్, మీకు కనిపిస్తుందా? ఇక్కడ నేను ఏం చేశాను? 2 క్యాండిల్స్ అనుకోండి, మళ్ళీ క్యాండిల్స్ కాదు కదా మేడం, ఇలాంటి క్రాస్ క్వశ్చన్స్ వద్దు, నా దగ్గర లేవు కాబట్టి దీన్ని చేస్తున్నాను. ఓకేనా? ఓకే అండి, ఇలాగ ఏం చేయాలి? 2 క్యాండిల్స్ని నేను లైట్ అప్ చేశాను. ఈ ఒక క్యాండిల్ని ఏం చేస్తున్నాను? ఇలాగే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా క్యాండిల్? సో నేను సైడ్ పెడుతున్నాను, నేనేం దీన్ని ఆర్పేయడం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నాను? నేను ఇలాగా టంబ్లర్ కింద పెట్టేస్తున్నాను. చూడండి, టంబ్లర్ కింద పెట్టేస్తున్నాను. పెట్టేగానే ఏమైపోతుంది? ఇది ఒక 5 మినిట్స్ చూద్దాం ఏమైపోతుందో. ఏమైపోతుంది? మీకు కనిపిస్తుందా లైట్? ఎక్కడన్నా లైట్ కనిపిస్తుందా? ఎక్కడైనా కనిపించలేదు. ఏమైపోయింది చెప్పండి? ఆరిపోయింది. ఆరిపోయిందా లేదా? సో ఎందుకు ఆరిపోయింది? దీని లోపల మనం ఇలా ఫిక్స్ చేయగానే, లోపల పెట్టేగానే ఎయిర్ అనేది వెళ్ళలేదు కాబట్టి ఏమైపోయింది? ఇది పుట్ ఆఫ్ అయిపోయింది, అంటే ఆరిపోయింది. కానీ ఇక్కడ నేనైతే టంబ్లర్ ఏం చేస్తున్నాను? దీనికి టంబ్లర్ వేయలేదో, ఈ క్యాండిల్కి ఏదైతే నేను లైట్ పైన గ్లాస్ అనేది కవర్ చేయలేదో, ఇదేమైంది? బాగా లైట్ అవుతూనే ఉంది, అంటే వెలుగుతూనే ఉంది. కానీ నేనైతే టంబ్లర్ క్లోజ్ చేశానో దానికి ఏమైంది? లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. ఎందుకు ఆఫ్ అయింది? ఎయిర్ అనేది లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆక్సిజన్ అంటే ఎయిర్ సపోర్ట్స్ బర్నింగ్ ఆఫ్ థింగ్స్. ఎయిర్ ఏం చేస్తుంది? బర్నింగ్ చేయడానికి, అంటే కాలడానికి, లైట్ అనేది లైట్ అప్ కావడానికి, బాగా వెలగడానికి ఎయిర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఉమెన్ ఇన్ ద పిక్చర్ డూయింగ్ వైల్ కుకింగ్ ఆన్ ఎ ట్రెడిషనల్ విలేజ్ స్టవ్? మామూలుగా ట్రెడిషనల్ విలేజ్ స్టవ్. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తాను మీ అందరికీ అర్థం కావడం కోసము. 2 క్యాండిల్స్ అనేవి ఏం చేయాలి? లైట్ అప్ చేయాలి. ఎస్, అగైన్ ఐఎమ్ లైటింగ్ అప్. వచ్చేసారా? ఇలా 2 క్యాండిల్స్ అనేవి లైట్ అప్ చేసి ఒక క్యాండిల్ ఏం చేయాలి? పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇంకొక క్యాండిల్ ఏం చేద్దాము? దీనిపైన ఇలాగా గ్లాస్ అనేది, టంబ్లర్ అనేది పెట్టేద్దాం. దీని లోపలికి ఎయిర్ అనేది వెళ్ళదన్నమాట. వెళ్ళకుండా లోపల ఏమైపోతుంది? ఇది ఆఫ్ అనేది అయిపోతుంది. సో ఆఫ్ అయిందా లేదా? ఎస్, ఆఫ్ అయింది కదా. నెక్స్ట్ ఇంకోటి, మనం ఏదైతే క్యాండిల్ బయట కవర్ చేయకుండా పెట్టామో, ఎస్, క్యాండిల్ బయట ఏదైతే కవర్ చేయకుండా పెట్టామో ఇది ఏమవుతుంది? బర్న్ అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యాల్సిన విషయం ఏంటి? ఎయిర్ అనేది బర్నింగ్కి సపోర్ట్ చేస్తుంది, అంటే లైట్ అనేది ఎక్కువ టైం ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అదే నేను టంబ్లర్ పెట్టినప్పుడు ఏమైంది? లైట్ అనేది ఆఫ్ అయింది. సో ఇక్కడ ఓకే అయిపోయిందండి ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇక్కడ మీకు పక్కన పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఆవిడ ఏం చేస్తుంది? ట్రెడిషనల్ స్టవ్లో ఏం చేస్తున్నాము చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఒక పొగగట్టం పెట్టి ఏం చేస్తుంది? ఊదుతుంది. ఇప్పుడైతే మనకి స్విచ్ ఆన్ చేయగానే పనులన్నీ అయిపోతున్నాయి కదా. 4 బర్నర్ స్టవ్, 3 బర్నర్ స్టవ్, 5 బర్నర్ స్టవ్, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ అప్పటి కాలంలో అయితే కట్టెల పొయ్యే చాలా ఎక్కువ అనమాట. సో ఈ కట్టెల పొయ్యిలో ఏం చేస్తారు? సిమ్ చేయడానికి, హై చేయడానికి ఏముండవు. ఒకవేళ ఎక్కువ కట్టెలు పెట్టేసి కిరోసిన్ వేసి ఎక్కువగా మంట అనేది వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఊదుతామన్నమాట. ఇలా పొగగట్టం పెట్టుకుని ఏం చేస్తాము? ఊది పెడతామన్నమాట. పొగగట్టం అంటే ఏం లేదు, ఒక చిన్న పైప్ తీసుకుంటారు కదా, ఆ చిన్న పైప్ మన మౌత్ దగ్గర పెట్టుకొని ఊదుతామన్నమాట.
అందుకే అనేవాళ్ళు అనమాట, మన యాన్సిస్టర్స్ కానీ పూర్వకాలంలో ఒక 10 years బ్యాక్ కూడా ఉండేవి కట్టెల పొయ్యిలు. మోస్ట్లీ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కట్టెల పొయ్యిలు. సో దాన్ని బట్టి ఏం సామెత అంటే ఊది ఊది నా ఊపిరంతా పోతుందిరా ఈ పొయ్యికి అని చెప్పేసి అనేవాళ్ళు. సో టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది కదండి. అందుకే మనిషి టెక్నాలజీ వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలాగంటే మనిషి చాలా బద్ధకం అయిపోతున్నాడు. ఏం చేద్దాం, అన్నీ కూడా ఎలక్ట్రిక్ ఐటమ్స్ వచ్చేసాయి కాబట్టి పని చేయడానికి ఇంకా తనకేం కష్టపడడానికి లేదు. అప్పుడు కాలంలో అయితే చెమట ఓడిస్తే తప్ప ఫుడ్ అనేది దొరికేది కాదు. ఇప్పుడు ఏసీలో కూర్చొని హ్యాపీగా లగ్జరియస్ లైఫ్ అనిపిస్తున్నాం కదా. సో టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా మన హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది ఎప్పుడు కూడా మానేయకూడదు. ఓకే అండి, ఇంకొకటి నేర్చుకుందాం. సెకండ్ టాపిక్ ఏంటి? ఎయిర్ ప్రాపగేట్స్ సౌండ్. ఎయిర్లో నుంచే మనకు సౌండ్ అనేది వస్తుందా రాదా? వీ కెన్ హియర్ సెవెరల్ సౌండ్స్ అరౌండ్ అస్ యాజ్ అ బార్కింగ్ ఆఫ్ డాగ్స్, రింగింగ్ ఆఫ్ బెల్ అండ్ సో ఆన్ బికాస్ ఆఫ్ ఎయిర్. సిమిలర్లీ వీఆర్ ఏబుల్ టు హియర్ సౌండ్ ఫ్రమ్ టీవీ బికాస్ ఆఫ్ ఎయిర్. మనకు మామూలుగా బార్కింగ్ అంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి కదా. రాత్రి బాగా నిద్రపోతూ ఉంటాం, సడన్గా ఎవరైనా దొంగలు వచ్చారనుకోండి, కుక్కలు ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా మొరుగుతాయి అనమాట. కుక్కలు మొరుగుతుంటే అమ్మో ఎవరో వచ్చారు తెలియని మనిషి, దొంగలే కాదు మామూలుగా తెలియని వాళ్ళు వచ్చినా కూడా కుక్కలు ఏం చేస్తాయి, మొరుగుతాయి అనమాట. సో అప్పుడు మనకి ఏమి అనిపిస్తుంది, మెలకువ అనేది వచ్చేస్తుంది. బాగా నిద్రపోతూ ఉంటాం, ఒక్కసారిగా కుక్కలు మొరుగుతుంటాయి. వామ్మో ఏంటి ఇందాక కుక్కలు మొరుగుతున్నాయి, ఏమైందో ఏమో బయట అని చెప్పేసి ఎంత మిడ్ నైట్లో అయినా వచ్చేస్తాం అనమాట. అదొక సైన్ అనమాట. అంటే మనకు అదొక సిగ్నల్ లాగా అనిపించేస్తుంది, ఎవరో కొత్త మనుషులు వచ్చారు, జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా వచ్చారేమో చూద్దాం, ఇలాగనమాట. నెక్స్ట్ రింగింగ్ ఆఫ్ బెల్. 12:20 కాదు, పిల్లలైతే పెద్ద పిల్లలకు తెలిసే ఉంటుంది కదా, ఎప్పుడవుతుంది 12:20, ఎప్పుడవుతుంది లంచ్ బ్రేక్ అని చూస్తూ ఉంటాం. బెల్ అవగానే మనకి ఏమి వినిపిస్తుంది, సౌండ్ అనేది వినిపిస్తుంది. సేమ్ అలాగే వీఆర్ ఏబుల్ టు హియర్ సౌండ్ ఫ్రమ్ టీవీ బికాస్ ఆఫ్ ఎయిర్. టీవీలో నుంచి కూడా మనకి ఏమొస్తుంది, సౌండ్ అనేది వస్తుంది. ఎందుకు, దానివల్ల ఎలా వస్తుంది, త్రూ ఎయిర్. ఎయిర్లో మనం ఏదైతే మాట్లాడితే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పక్కన టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు, నా అలాగే ఆవిడ గట్టిగా చెప్తూ ఉంటారు. సో ఆవిడ వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది. నా ముందర క్లాస్లో ఇంకొకరు ఉంటారు మేడము, నేను గట్టిగా చెప్తాను, నా వాయిస్ కూడా ఆమెకు వినిపిస్తుంది. ఎలాగా, త్రూ ఎయిర్. సో ఎయిర్ ప్రాపగేట్స్ ద సౌండ్. నెక్స్ట్, వాట్ మేక్స్ అబౌవ్ మూమెంట్స్ పాసిబుల్? పేజ్ నెంబర్ 27, కోర్స్ బుక్ వాల్యూమ్ 1. వాట్ మేక్స్ అబౌవ్ పిక్చర్స్ మూవింగ్ పాసిబుల్? మనకు బోట్ అనేది నడుపుతూ ఉంటారు కదండి, సీస్లో, సముద్రాలలో, లేక్స్లో. నెక్స్ట్ పారాషూట్తో. నెక్స్ట్ విండ్ మిల్. మనకు బద్వేల్ రూట్లో, మీరు బద్వేల్ టు కోగటం రూట్లో వస్తే కమలాపురం కోగటం టు కమలాపురం వచ్చారనుకోండి, అక్కడ విండ్ మిల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ట్రీస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎలాగా, మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. ఆల్రెడీ చెప్పాను కదా, విండ్ అంటే ఏంటి, మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. ఎనేబుల్స్ ద మూమెంట్ ఆఫ్ సెయిల్ బోట్స్ అండ్ ఇట్ రన్స్ ద విండ్ మిల్స్ ద డ్రాన్ వాటర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద డిస్పాచ్ ఆఫ్ సీడ్స్. ఎయిర్ సరౌండ్స్ parachutes of safe landing of people or things. So that's we can conclude air can make things move. So air ఏం చేస్తుంది, థింగ్స్ని మూవ్ చేస్తుంది. మామూలుగా మనం బోట్స్ చూస్తూ ఉంటాం కదా, సముద్రంలో వెళ్తూ ఉంటుంది, దాని పైకి ఏముంటుంది, ఒక తెరలాగా ఉంటుంది, అంటే ఒక క్లాత్ని ఏం చేస్తారు వాళ్ళు, కడతారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది దాని నుండి ఏమవుతుంది, ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాం, మనము షిప్లో వెళ్ళిపోతాం. కొన్ని ఇంజన్స్ కూడా ఉండే బోట్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో అయితే మనం ఏం చేయాలి, ఎయిర్తోనే వెళ్ళేవాళ్ళం అనమాట. ఎయిర్ అనేది ఎక్కువగా బ్లో అయినప్పుడు మనం ఫ్లోట్ చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉండేవాళ్ళం, సీస్లో కానీ రివర్స్లో కానీ. నెక్స్ట్ పారాషూట్. మనకు ఒక బెలూన్లో పైన అంతా కూడా ఎయిర్ అనేది ఉంటుంది. సేఫ్ ల్యాండింగ్. కొంతమందికి స్కై స్కాపింగ్స్ కానీ స్కై ఫ్లయింగ్స్ కానీ ఎక్కువగా ఇష్టం ఉంటాయి. మీరు ఈవెన్ గోవా కానీ చెన్నై కానీ అలా వెళ్తే మీకు అక్కడ పారాషూట్ స్కై స్కాపింగ్ ఉంటుంది అనమాట. అంటే పైన ఏం చేస్తారు, పారాషూట్ లాగా ఇచ్చేసి పైన ఒక బెలూన్లో మొత్తం కూడా ఎయిర్ అనేది ఫిల్ చేసి కింద ఏం చేస్తారు, మనిషికి టైఅప్ చేస్తారు అన్నమాట. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా. సో ఆ ఎయిర్ అనేది మనకి ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఒక 1/2 అవరా 1 అవరా, సో ఇలాగా మనకి ఇచ్చిన టైం ప్రకారం అది మూవ్ అయిపోతుంది. వెంటనే మనం ఏం చేయొచ్చు, ల్యాండింగ్ అనేది చేయొచ్చు. ఇంకోటి విండ్ మిల్. నేను చెప్పాను కదండి, బద్వేల్ రూట్లో మీకు విండ్ మిల్ కనిపిస్తుంది ఈ కోగటం వెళ్ళేటప్పుడు. కోగటం నుంచి బద్వేల్కి వెళ్ళే దారిలో మనకు విండ్ మిల్ అనేది కనిపిస్తుంది. ఆ విండ్ మిల్ ఎలా రౌండ్ అవుతుంది, ఎలా తిరుగుతుంది, త్రూ ఎయిర్ అనమాట. నెక్స్ట్ సీడ్స్ అనేటివి మామూలుగా మనము ప్యాడీ గ్రెయిన్స్ అనేటివి ఉంటాయి కదా, వరి తీస్తాం కదా, ఆ వరిలో గింజలు వచ్చి ఉంటాయి కదా, గింజల్లో పొట్టంతా సపరేట్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఇసురుతాం అనమాట. ఇలా చాట్లు వేసి విసురుతాం. ఆ విసిరేటప్పుడు ఏమైతే ఈ పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామండి, ఎయిర్ కెన్ మేక్స్ థింగ్స్ మూవ్. ఎయిర్ ఏం చేస్తుంది, వస్తువులను కదిలిస్తుంది. నెక్స్ట్
The above devices are useful in our daily life. Can you identify them? A straw to drink liquids, a air pump to inflate rides, and a hand pump to draw underground water, a syringe, a medical dropper. All the devices work due to the presence of air only. Atmosphere air enables some devices to work, which in turn make our living comfortable. సో మనకి సైకిల్ పంప్ చేస్తాం కదా, గాలి అయిపోయిందిరా అంటూ ఉంటాం మామూలుగా. కొంతమంది అయితే పంప్ చేద్దాం రాండ్రా అంటూ ఉంటారు, ఎడ్యుకేషన్ బాగా ఉన్నవాళ్ళు. సో ఏం చేస్తాం, పంప్ చేసేటప్పుడు ఏం చేస్తాం, టైర్లోకి ఎయిర్ అనేది ఫిల్ చేస్తాం. ఇంకోటి ఇంజెక్షన్ సిరంజ్ వేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ ఏం చేస్తారు, ఇలా లోపల ఉండే ఎయిర్ని అంతా బయటికి బ్లో చేసి మళ్ళీ మెడిసిన్ తీసి వేస్తారు. ఇంకోటి మనకు మామూలుగా నాజిల్ ఏమైనా క్యావిటీ వచ్చిందనుకో, క్యావిటీ అంటారు, నాజిల్స్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందనుకోండి నాస్టిల్స్లో, మనం వెంటనే ఏం చేస్తాము, ఒక క్యాప్ లాగా ఇచ్చింటారు, మీకు ఇక్కడ చూస్తున్నారా బుక్లో, ఇక్కడ ఒక క్యాప్ లాగా ఇచ్చింటారు కదా, దాని లోపల మనం ఏం చేస్తాము, బ్యాక్వర్డ్స్తో మనం పుష్ చేసినప్పుడు ఏమొస్తుంది, దాని లోపలికంతా కూడా మెడిసిన్ అనేది వెళ్ళి మనకు ఇలా ప్రెస్ చేస్తుందంటే, మనం డౌన్వర్డ్స్ ఇలా హెడ్ పెట్టేసి ఇలా మనకు ప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది, లోపల ఉన్న మెడిసిన్ అంతా కూడా మనకి లోపలికి వెళ్తుంది అనమాట త్రూ నాస్ట్రిల్స్. ఇంకొకటి బోరింగ్ పంప్ చూసారా, ఇప్పట్లో లేదండి, ఒకప్పుడు బోరింగ్ అనేది మీకు అక్కడెక్కడ ఇప్పుడైనా ఒక విలేజెస్ ట్రైబల్ ఏరియాలో కనిపిస్తుంటాయి బోరింగ్స్ ఏం చేస్తారు, వెనకాల బోరింగ్ పట్టుకొని పైకి కిందికి కొడుతూ ఉంటాం అనమాట. అప్పుడేమవుతుంది, లోపల వాటర్ అనేవి బయటకు వస్తాయి. సో ఇవన్నీ కూడా దేనివల్ల, ఎయిర్ వల్ల యూజ్ అవుతాయి. సో ఎయిర్ లేకుంటే మనం కంఫర్టబుల్గా ఉండలేము. నెక్స్ట్ ఇంకోటి, smell spread through air in all directions. Take down children. Smell spreads through air in all directions. Spray some perfume or keeping incense in a corner of your room. Try to feel the fragrance from another corner of the room. Is it possible? So ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే, ఇది కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇలా మనం ఒక అగరబత్తిని ఆల్రెడీ నేను లైట్ అప్ చేశానండి, చూడండి. ఓకే, ఇది ఆల్రెడీ నేను వెలిగించిన అగరబత్తి, మీకు కనిపిస్తుందా క్లియర్గా, స్మోక్ కూడా వస్తుంది బయటికి. ఓకే, ఇలాంటి అగరబత్తిని ఏం చేయాలి, నేను ఒక కార్నర్, ఇక్కడ ఏదైతే ఉందో నా కార్నర్లో ఇక్కడ పెట్టేస్తాను, నేను బయటికి వెళ్ళిపోతాను. ఇప్పటికే స్మెల్ బాగా వచ్చేస్తుంది, అగరబత్తి సైకిల్ అగరబత్తి అండి, ఇది చాలా బాగుంటుంది నిజంగానే స్మెల్. ఓకే, నేను ఇక్కడ ఒక కార్నర్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోతాను అనమాట. బయటికి వెళ్ళిపోయినప్పుడు నేను డోర్ అనేది క్లోజ్ చేస్తాను. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, ఈ రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందా అవ్వదా, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది చెప్పండి, స్ప్రెడ్ అవుతుందా అవ్వదా, మీ ఆన్సర్ ఏంటి? సో ఆటోమేటిక్గా రూమ్ అంతా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది, స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనకు ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఈ రూమ్లో ఈ ఎయిర్తో ఈ స్మెల్ అనేది మిక్సప్ అయ్యేసి మొత్తం కూడా ఎయిర్ రూమ్ అంతా కూడా స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ స్ప్రెడ్స్ త్రూ ఎయిర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఈ యొక్క అగరబత్తి ఒక్కటి వెలిగిస్తే నేను బయటికి వెళ్ళిపోతే రూమ్ క్లోజ్ చేసి రూమ్ అంతా కూడా మంచి వాసన వచ్చేస్తుంది. కాబట్టి స్మెల్ అనేది ఎయిర్లో అన్ని డైరెక్షన్స్, అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్, సో ఒక ఎక్స్పెరిమెంట్ అయిపోయింది కదా. యా, నెక్స్ట్, కెన్ యూ ఐడెంటిఫై దిస్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్? On another land water, what is another component involved in this process? In air water cycle, there is exchange of water between land and atmosphere. Without air, there is neither water cycle nor rains. Air అనేది లేకుంటే మనకు అట్మాస్ఫియర్లో చేంజెస్ కూడా రావు. సో ఎయిర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎయిర్ లేకుంటే మనం ఏం చేయలేము, బ్రీత్ అనేది తీసుకోలేము, క్లైమాటిక్ చేంజెస్ అనేవి కూడా అక్కర్ కావు. Some musical instruments use air as the primary vibrating medium for the production of sound. These are wind instruments. Wind instruments అనేవి ఏంటంటాము, మనం ఏదైతే విండ్ యూజ్ చేసి, అంటే లోపల ఉన్న ఊపిరంతా యూజ్ చేసి కొంతమంది వాయిస్తూ ఉంటారు, ఫ్లూట్ కానీ, తర్వాత ఈ పెళ్లి మేళం అంటారు కదా, మామూలుగా పెళ్ళిళ్ళలో మనం మేళం చూస్తూ ఉంటాం ఎక్కువగా. సో అలాంటివి ఎక్కువగా ఈ ఎయిర్ని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లోపల ఉండే ఎయిర్ ఏదైతే ఊపిరంతా పోసి ఊపుతూ ఉంటారు అంటారు కదా, సో అలాగా యూజ్ చేస్తూ ఉంటారు. వాటి నుంచి మంచి మ్యూజిక్, అంటే మంచి సౌండ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ప్లజెంట్ సౌండ్ని ఏమంటారు, మ్యూజిక్ అంటారు. వినలేని సౌండ్ని ఏమంటారు, నాయిస్ అనేసి అంటారు. వీ కెన్ ప్లే సమ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎయిర్ ఓన్లీ. ఎయిర్ నుంచే మనము మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి యూజ్ చేస్తాము. నెక్స్ట్,
సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో విండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఫ్లూట్ ఇలా వాయిస్తూ ఉంటాం కదా, ఇలా ఫ్లూట్, ఇంకోటి మేళం అనమాట, పెళ్లి మేళం ఇలా వాయిస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, మనకు విండ్ త్రూ గాలితోనే అవి మనము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామా. కంపోజిషన్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ లైక్ నైట్రోజన్. 78% మనకి ఎయిర్లో ఏముంటుందండి, నైట్రోజన్ ఉంటుంది. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్కి కెమికల్ నేమ్ ఏంటి పిల్లలు, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చెప్పాను ఆల్రెడీ. కెమికల్ నేమ్ వచ్చేసి CO2, కెమికల్ ఫార్ములా అంట. నెక్స్ట్, అండ్ సమ్ అదర్ గ్యాసెస్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఇట్ ఆల్సో కంటైన్స్ వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. ద మేజర్ కాంపోనెంట్స్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ఇన్ ద రేషియో 4:1. మనకి ఎయిర్లో ఎక్కువగా ప్రజెంట్ అయ్యేది నైట్రోజన్. ఎంత పర్సెంట్ ఉంటుందండి, 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. టేక్ డౌన్ చిల్డ్రన్. కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. సో ఎక్కువగా మనకి ఏ రేషియోస్లో ప్రజెంట్ అయి ఉంటుంది, నైట్రోజన్, ఆక్సిజన్, ఈ రెండే ఎక్కువగా మనకు ఎయిర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. నైట్రోజన్ అయితే 4% ప్రజెంట్, అంటే 4:1. నైట్రోజన్ 4 పార్ట్స్ ఉంటే ఆక్సిజన్ 1 పార్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది. వేర్ ఈజ్ ఎయిర్? ఎయిర్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. ఇట్ ఈజ్ లైక్ ఎ బ్లాంకెట్ ఆర్ ఎ లేయర్ అరౌండ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. టేక్ డౌన్. దిస్ లేయర్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. మళ్ళీ చెప్తాను, టేక్ డౌన్. వేర్ ఈజ్ ఎయిర్? ఎయిర్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. మన చుట్టూ కూడా ఎక్కడైనా కూడా గాలి అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ బ్లాంకెట్, ఒక దుప్పటి లాగా ఉంటుంది. ఆర్ ఏ లేయర్, ఒక లేయర్. మీకు తెలుసు కదా మన స్కిన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి. ఏంటి మేడం స్కిన్లో కూడా లేయర్స్ ఉంటాయా? అవును ఉంటాయి. ఎన్ని లేయర్స్ ఉంటాయి? 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ లేయర్గా ప్రజెంట్ అయి ఉంటుంది అరౌండ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ చుట్టూ ఒక బ్లాంకెట్ లాగా, ఒక దుప్పటి లాగా, ఒక లేయర్ లాగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటాము, అట్మాస్ఫియర్ అంటాం. ఇట్స్ అబౌట్ 500 to 1000 కిలోమీటర్స్ థిక్నెస్. ఎన్ని కిలోమీటర్స్ థిక్నెస్ ఉందండి? 500 to 1000 కిలోమీటర్స్ వరకు థిక్నెస్ అనేది ఉంటుంది. ఎయిర్ ఈజ్ ద నేమ్ we give up to the mixture of gases which can make earth atmosphere. The atmosphere consists of 5 layers. Take down children. ఎన్ని లేయర్స్ ఉంటాయండి ఎర్త్ అట్మాస్ఫియర్లో? 5 లేయర్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ ద స్కై, ద లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్ categorized as troposphere. Take down children. 5 లేయర్స్ అని చెప్పాను. వాట్ ఆర్ దే అన్నప్పుడు మీరు ఏం రాయాలి హోంవర్క్లో? ట్రోపోస్పియర్, స్టాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, exosphere. Again, troposphere, stratosphere, mesosphere, thermosphere, exosphere. At the bottom of the atmosphere, we are the most of the life on the existence. It is the troposphere. మనం ఏదైతే నివసిస్తున్నామో, ఏదైతే ఉంటున్నామో ఆ లేయర్ని ఏమంటారు? ట్రోపోస్పియర్ అంటారు. విత్ an average thickness of 10 to 12 kilometers. This is where we live, breathe in air, clouds, develop, bird, flight, changes in atmosphere take place. సో ఈ స్పియర్లోనే, ఏదైతే ట్రోపోస్పియర్లో మనం ఉంటున్నామో ఇక్కడే మనకి ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది మనం బ్రతకడానికి. నెక్స్ట్, క్లౌడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే క్లౌడ్స్ మనకు మామూలుగా వర్షం పడేటప్పుడు ఏమవుతాయి, చాలా ముబ్బుగా కనిపిస్తాయి. నెక్స్ట్ బ్లూ కలర్లో ఉంటాయి, నెక్స్ట్ వైట్ కలర్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ బర్డ్స్ అనేవి ఫ్లై అవుతాయి. నెక్స్ట్ ఎయిర్, చాలా అట్మాస్ఫియర్లో చేంజెస్ అనేవి ఇక్కడ ఈ ట్రోపోస్పియర్లోనే టేక్స్ ప్లేస్ అయితే. దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ ఎయిర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఎండ్స్. మనకు కరెక్ట్గా ఒక ఎగ్జాక్ట్ ప్లేస్. ఇప్పుడు చూడండి, కమలాపురానికి బార్డర్ ఏది? కమలాపురం దాటేస్తాం. ఎక్కడ దాటేస్తాం? 2 సైడ్స్తో దాటేయచ్చు. అడ్ రోడ్ నుంచి దాటేయచ్చు, లేదంటే మనకి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, సో అక్కడి నుంచి అయినా కూడా మనకు కమలాపురం అనేది ఎండ్ అయిపోతుంది. సో అలాగే ఎయిర్కి ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అట్మాస్ఫియర్లో తెలియదు అనమాట ఎగ్జాక్ట్గా. ద హయ్యర్ వీ గో ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎయిర్, ద లెస్సర్ ద ఎయిర్ ఈజ్. మనం ఎంత పైకి అయితే వెళ్తామో, ఇప్పుడు మనకు అట్మాస్ఫియర్లో వెళ్తూ ఉంటారు కదండి ఆస్ట్రోనట్స్ కానీ సైంటిస్ట్ కానీ, వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా పైకి. సో వాళ్ళకి ఎక్కువ ఎయిర్ అనేది ఉండదు, అక్కడ ఎయిర్ అనేదే ఉండదు అనమాట. సో మనం పైకి వెళ్ళే కొద్దీ ఎయిర్ అనేది తగ్గిపోతుంది, ఎయిర్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకే ఏం చేస్తూ ఉంటారు, పైకి వెళ్ళే ఆస్ట్రోనట్స్ అందరూ కూడా ఆక్సిజన్ బ్యాగ్స్ అనేటివి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇదండి మన పార్ట్ 2. మీకు ఎక్స్పెరిమెంట్స్ కానీ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఎయిర్ సపోజ్ బర్నింగ్, మన క్యాండిల్ ఎక్స్పెరిమెంట్ చూపించాను. ఎయిర్ ప్రాపగేట్ సౌండ్ ఎలా వస్తుంది టీవీస్లో నుంచి కానీ, పక్కన వాళ్ళు మాట్లాడేటప్పటి నుంచి కానీ. ఎయిర్ కెన్ మేక్స్ థింగ్స్ మూవ్. సో
ఇవన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం కదండి. ఇంకా పార్ట్ 3లో మళ్ళీ మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. హోంవర్క్ చేయండి. ఐ హోప్ మీరందరూ కూడా చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.